మిత్రమా, భర్త చేసిన తప్పేంటో చెప్పకుండా దూరం పెడితే భార్య కాపురం చేయనట్లేదని భర్త ఇలా ఎవరికి వారిపోతే సంసారం నిలబడేది ఎలా? ఒకరికి శిక్ష వేస్తామని ఒకరు, ఇలా తెలియకుండానే ఒకరినొకరు శిక్షించుకుంటే జీవితానికి అర్థం ఏంటి మిత్రమా? తప్పు చేశాడని అమ్మ పిల్లల్ని దూరంగా వదిలేస్తే ఇంకాస్త చెడిపోతారు కదా. దండించైనా సరే మన దారికి తెచ్చుకోవాలి. క్షమాపణ లేని తప్పు కాదో ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. క్షమించరానిదైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. నీలే నువ్వే నలిగిపోయి అవతల వారికి నిన్నే తప్పుగా చూపే అవకాశం ఎప్పుడు కూడా కలిగించొద్దు మిత్రమా. మనం ప్రేమ చూపించట్లేదని ఏడుస్తారు. సరేలే, మనదే తప్పేమోని తగ్గి ప్రేమ చూపిస్తే వాళ్ళు ఫోన్ లేదా మెసేజ్ చేయకపోయినా సరే, మనల్ని పిలవకపోయినా, బాధల్ని షేర్ చేసుకున్నా షేర్ చేసుకోకపోయినా, ప్రేమ చూపించినా మనల్ని ప్రేమించిన సరికదా తిరిగి మీవి నాటకాలని నిందిస్తారు. తెలుసుకో, వాళ్ళకు కావాల్సింది నీ ప్రేమ కాదు మిత్రమా. నిన్ను ఏదో ఒక విధంగా తప్పుగా చూపించాలనే తపనే తప్ప నీ మీద ప్రేమ పెంచుకోరు. అలాంటి వాళ్ళ కోసం తప్పించద్దు, దిగజారద్దు. నీళ్ళు లేని బావిలో ఎంత తోడినా మట్టే వస్తుంది కదా, నీళ్ళు రావు కదా మిత్రమా. కాదంటారా? ఎందుకంత ఖర్చు పెడతారు? ఆర్భటాలకి ఎందుకు పోవడం? అవసరమని అంటారు. అవసరమే కొన్ని తప్పదు మిత్రమా. అవునన్నా కాదన్నా ఇది నిజం. 10 మందిలో వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వాన్ని చూడరు. డబ్బు, హోదా, వేసుకునే బట్టలు బట్టే మనకు విలువ ఇస్తారు. డబ్బు ఉండి ఖర్చు చేయకపోతే పిసినారి అంటారు. డబ్బు లేకుండా ఖర్చు పెడితే హెచ్చులు అంటారు. అప్పు చేసి మరీ ఆర్భాటంగా ఉండాల్సిన పని లేదు మిత్రమా. 10 రూపాయలు నీ దగ్గర ఉంటే 5 రూపాయలు దాచుకో, 5 రూపాయలు వాడుకో. ఎందుకంత ఆర్భాటమని ప్రశ్నించే వాళ్ళకి ఓ ప్రశ్న. నార్మల్గా 100 రూపాయలు వాచ్ పెట్టుకునే నువ్వు బ్రాండెడ్ 1,00,000 రూపాయలు ఇస్తే పక్కన పడేస్తావా? వాడుకుంటావా? ఒకవేళ అలా ఇస్తే వాడని వాడవైతేనే నీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది మిత్రమా. లేనప్పుడు లేనట్టు ఉండాలి అన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నంతలో బ్రతికితే ఎందుకు అన్ని ప్రశ్నలు? ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. నీకు ఒక విషయం చెప్పకుండా పక్కవారికి చెప్పారంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని అర్థం. మరి నాకు ఎందుకు చెప్పలేదని నిలదీయడం ఎందుకు? చెప్పలేదనుకో, ఆనందపడు. మాట మాటకి పరామర్శించే అవసరమే ఉండదు కదా మిత్రమా. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదని సంతోషించు. మన కష్టాలతో మనమే ఏడుస్తున్నాం, ఇంకా వాళ్ళ కష్టాలు కూడా మనం ఎక్కడ ఏడుస్తామని నువ్వు అనుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒకరు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారని తెలిసినప్పుడు బాధపడినా బయటపడద్దు. ఎందుకంటే నిన్ను ఇంకా ఇంకా ఆడుకుంటారే తప్ప కనికరించరు. వాళ్ళు ఇగ్నోర్ చేశారనుకో, ఆ ఇగ్నోర్ నువ్వు కూడా లెక్క చేయకు. అప్పుడు వాళ్ళు నిన్ను పట్టించుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకున్నప్పుడు నువ్వు వాళ్ళని లెక్క చేయనట్లుగా ఉండడమే మంచిది మిత్రమా. ప్రేమకు ప్రేమే సమాధానం, కానీ కావాలని చేసే నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా ఉండడమే అసలు సిసలైన జవాబని తెలుసుకో మిత్రమా. జీవితంలో అందరూ చేసే అతి పెద్ద తప్పు ఇదే. మనం స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదని, వాళ్ళు మనకి దగ్గర అవ్వాలని చూసినప్పుడు మనం దూరం పెడతాం. వాళ్ళు దగ్గరైనప్పుడు మనం క్షమించగలిగి ఏమీ జరగనట్టు సరికొత్త ప్రయాణం మొదలు పెడితే మనం ఆశించిన బంధం మనకి దొరుకుతుందా మిత్రమా? కాదంటారా? ఏం చేయగలను చేసి చూపించు. నన్ను నేను నిరూపించుకుంటూ ఉంటానని అనుకుంటున్నావు కదా. అంటే వాళ్ళు నీ గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే నువ్వు చేతకాని వాడవని ఒప్పేసుకున్నట్లేనా? చెప్పు. నీ గొప్పతనం ఇంకొకటి చేతిలో పెట్టదు మిత్రమా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ఒప్పుకోపోతే పోనీ. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు గొప్ప అని అనుకోబట్టి వాడు గొప్ప, లేకపోతే దెబ్బ మిత్రమా. నువ్వు వాడిని ఇగ్నోర్ చేయి. నీతో పని ఉన్న ఏ పని కూడా చేయొద్దు. అప్పుడే కదా గుర్తొస్తుంది, ఒకప్పుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడని. ఇప్పుడు తెలుసుకుంటాడు నీ గొప్పతనం మిత్రమా. మంచి కోడలికి మంచి అత్త దొరకదు, మంచి అత్తకి మంచి కోడలు దొరకదు. ఒకవేళ వారిద్దరూ మంచి వాళ్ళైతే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎప్పుడు విడిపోతారని ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే విడగొట్టేవాళ్ళే. చెడుని చూసి జారి పడతారు, కానీ మంచిగా ఉంటే మాత్రం ఓర్వలేరు మిత్రమా. కొన్నిసార్లు మన ఆనందం బహిర్గతం చేయకుండా గోప్యంగా ఆనందపడ్డమే చాలా మంచిది మిత్రమా. ఎందుకు మారాలి?
ఎవరి కోసం మారాలి? నీ కోసం నువ్వు మారు. ఈ రోజుల్లో నేనింతే, నేనిలాగే ఉంటా అంటే నడవదు మిత్రమా. సరే, మారకుండా ఏమి సాధించావు? ఒక్కసారి ఆలోచించు. పాత ఫొటోస్ని రీమేక్ చేయడం కాదు మిత్రమా, నిన్ను నువ్వు రీమేక్ చేసుకో. మార్పు అంటే తప్పు కాదు, కాలానికి తగినట్టు మారకపోతే చాలా కష్టమని తెలుసుకో మిత్రమా. నా ఆధీనంలోనే ఉండాలి నా భార్య, నాకు చెప్పకుండా ఏది చేయకూడదని నా భర్త. దీన్ని ప్రేమ అనే కంటే కంట్రోల్లో పెట్టడం అంటే కరెక్టేమో మిత్రమా. నిజానికి ఎవరికి ఎవరు కంట్రోల్లో ఉండరు. మనస్ఫూర్తిగా ప్రేమించి చూడు, అప్పుడు నిన్ను దాటి ఎక్కడికి కూడా వెళ్ళరు మిత్రమా. వెళ్ళిపోయే వాళ్ళని ఎలా అయినా సరే ఆపలేము, కానీ నువ్వు ప్రవర్తించే తీరులో వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాకుండా చేయగలవని గుర్తించుకో మిత్రమా. మనం పడ్డ బాధ వాళ్ళకి కూడా తెలియాలని మనం అదే పని చేసి చూపిస్తే వాళ్ళకి నీకు తేడా ఏం లేదని అంటారు. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మిత్రమా. వాళ్ళు చేసినట్లు మనం చేస్తేనే నొప్పి బాధ తెలుస్తుంది. మంచితనం చేతకానితనం అనుకోకుండా చూసుకునే బాధ్యత మనదే కదా మిత్రమా. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే నాటకమని మనసుకు తెలుస్తుంది, పైకి చెప్పలేం. ఎమోషనల్ డ్రామా చేస్తారు, మనసుతో ఆడుకుంటారు. తన పట్ల మనం అనుకోకుండా చేసిన తప్పుల్ని బయట పెడతారు, మనల్ని వాళ్ళకి తగినట్లుగా మార్చేసుకుంటారు. వాళ్ళు మనతో ఆడుకుంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలంటే మిత్రమా, మనసుకు మాత్రం దూరంగా ఉంచాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, అమ్మగా ఉండడం ఎంత కష్టమో అంతే ఇష్టంగా బ్రతుకుతుంది కూడా అమ్మే. కోపం వచ్చినా మామూలైపోవాలి, విసిగించినా విసిగిపోకూడదు. అందరి సంతోషంలోనే తన జీవితం అనుకునే అమూల్యమైన వ్యక్తిత్వం కేవలం అమ్మది మాత్రమే మిత్రమా. ప్రేమతో పాటు తన అభిప్రాయానికి గౌరవించే భర్త తన ఇంట్లో ప్రాణం ఉన్న వస్తువులో కాదన్న జీవితకాలం భరోసాను అందిస్తుంది. ప్రేమతో పాటు అతని మాటకి విలువ పెంచే భార్య అతను సంపాదిస్తే విలువనిస్తారు అనేది నిజం కాదు, అతనికి నమ్మకాన్ని కలిగిస్తుంది. మిత్రమా, జీవితంలో ఒక్కసారైనా వచ్చే ఆలోచన మనతో అవసరం ఉంటేనే ప్రేమగా ఉంటారా అని, మనం సహాయం చేస్తేనే వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తారా అని. ప్రేతాత్మ ఎంగిలి ఆకుని అడిగిందట, నిన్ను అవసరానికి వాడుకొని పడేస్తారో అయినా హ్యాపీగా ఉంటావో, నేనెందుకు చనిపోయినా అసంతృప్తిగా ఉన్నాను అని. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరికీ సహాయం పడకుండా నీకోసం ఎవ్వరూ ఏడవట్లేదని ఇలా బాధపడుతున్నా చెప్పు, నీకోసం ఎవరిని ఎందుకు బాధపడాలో చెప్పు అని సమాధానం ఇచ్చిందట. అవసరమని అనుకోకు మిత్రమా, నీ ఆసరా అనుకో, అప్పుడు ప్రేమ బంధం అన్నీ ఏర్పడతాయి. కాదంటారా మిత్రమా? నీతో ప్రేమగా మాట్లాడే ప్రతి మగాడు అతని మనసులో మాత్రం నీపై ఎలాంటి ప్రేమ కూడా ఉండదు. ఒక్కసారి వారి వల్లో పడ్డావంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. నీతో ప్రేమగా మాట్లాడే ప్రతి పరాయి మగాడు నీతో పడక సుఖాన్నే కోరుకుంటాడు, కానీ అతని మనసులో మాత్రం నీపై ఎలాంటి ప్రేమ ఉండదు. ఒక్కసారి వారి వల్లో పడ్డావంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.